చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కాదండి, ఈ ఉమెన్ కమిషన్ కింద ఆ పరిధిలోకి అసలు ఏమేమి వస్తాయండి అసలుకి? ఎవరికి తెలియదు, ఇది చాలా తక్కువ మంది సేఫ్టీ, తెలుసు. సెక్యూరిటీ, వెల్ బీయింగ్, డెవలప్మెంట్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఉమెన్ అండ్ అ గర్ల్ చైల్డ్. ఓకే, మీరు ఎలా తీసుకుంటారు మీ బాధ్యతను అనేది అది ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ సీట్లో వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే. ఫర్ మీ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ ఎవరన్నా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో కానివ్వండి ఎక్కడైనా కానీ స్టూడెంట్స్. సో నాకు అనిపించింది కదా, అంటే స్టూడెంట్స్ వెళ్ళి చెప్పుకోవాలంటే కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది 100% కావాలి. సో ఐ టుక్ అప్ దాట్ ఇష్యూ. ఓకే, అంటే మీకు అంటే మెయిల్స్ చేయటం కానీ, కాల్స్ చేయటం కానీ, లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్కి మీకున్న నెంబర్కి కాల్ చేస్తే వెంటనే మీరు స్పందించటం ఇమీడియట్గా. ఇంత ఫైల్స్ నిండిపోయాయి వాళ్ళ కాల్స్తో, వాళ్ళు పంపించే ప్రాబ్లమ్స్తో, వాటన్నింటితో. చాలా పెద్ద ఫైలే ఉంది. ఓకే. సీఎం గారికి తీసుకెళ్ళి పెడితే అంటారు కావచ్చు, అమ్మ ఇంత పెద్ద ఫైల్ అయిపోయిందా స్టూడెంట్స్ ఇష్యూ అని చెప్పి. ఓకే. కానీ శారద గారు, చాలామంది నన్ను అడిగారు అసలుకి ఏంటి ఆమె కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఆమెది, లేకపోతే అసలుకి ఎలా ఆమె ఇంత దూరం వచ్చారు అనేది బాగా సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో కూడా. రాజశేఖర రెడ్డి గారికి దూరపు బంధువు అని కూడా అంటారు కొంతమంది. ఫస్ట్ టైం వింటున్నా నేను. ఏంటండి అసలు మీది? లేదు, నేనే ఐమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరు పాలిటిక్స్లో లేరండి. నేను కూడా పాలిటిక్స్ అనేది నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే. నేను సిఏ చేస్తూ ఉండేంటి, సూపర్విజ్ విజయవాడలో కోచింగ్ తీసుకున్నాను. సిఏ ఇంటర్ రాశాను. ఇంటర్ రాసిన తర్వాత అంటే నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. సో మా హస్బెండ్ సపోర్ట్తోనే నా ఎడ్యుకేషన్ అంతా కొనసాగింది. అలా సిఏ ఇంటర్ రాసిన తర్వాత పెద్ద పాప పుట్టడం జరిగింది. ఓకే. అప్పుడే మళ్ళీ సిఏ కొంత పాప పెద్దగా అవ్వగానే వెళ్ళి మళ్ళీ సిఏ కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. ఆ తర్వాత పిల్లలయ్యాక ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. సో మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటే చిన్న పాప, ఇద్దరు అమ్మాయిలు నాకు. సో చిన్న పాప జస్ట్ 1 month. మా హస్బెండ్కి ముందు నుండి కూడా పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎంఎస్ఆర్ గారు మీకు గుర్తుండాలి పెద్దలు. సో వారి గ్రామము మా గ్రామం ఒకటే, అండ్ వారి ఇంటి పక్కనే మా ఇల్లు అనమాట. సో చిన్నతనం నుండి మా వారు వారిని చూసి పెరిగారు కాబట్టి చిన్న ఊహ తెలిసిన దగ్గర నుండే పాలిటిక్స్ అనేది కొంతవరకు అలవాటయ్యి ఎన్ఎస్యుఐ డేస్ నుండే ఎన్ఎస్యుఐలో ఎంఎస్ఆర్ గారితో పాటు ఉండేవారు. సో తను జెడ్పీటీసీ చేద్దాం అనుకున్నారు. బీసీ రిజర్వేషన్ అవుతుంది చేద్దాం అనుకుంటే బీసీ ఉమెన్ అయ్యింది. ఓకే. సో నన్ను పాలిటిక్స్లోకి రమ్మంటే నాకు అసలు పాలిటిక్స్ ఏబిసిడి తెలియదు, ఇప్పటికీ తెలియదు అనుకోండి. ఆఫ్టర్ 25 years ఆల్సో మీరు అడిగితే అసలు పాలిటిక్స్ ఏంటి అంటే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఓకే. ఒక సోషల్ సర్వీస్ లాగా అనుకొని అంటే చాలా కన్విన్స్ చేశారు. నాకు ఇష్టం లేకుండే, బట్ చాలా కన్విన్స్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేస్తే ఒప్పుకోలేదు. కానీ మా ఊర్లో పెద్దలందరూ చదువుకున్న దానివి కదా తల్లి, నువ్వు వెళ్తే మనకు బాగుంటుంది, మన ఊరికైనా ఎవరికైనా కానీ నలుగురికి మంచి చేస్తావు అని అంటే అప్పుడు అలా నా పొలిటికల్ ఎంట్రీ స్టార్ట్ అయింది, నా జర్నీ. మీ హస్బెండ్ సపోర్ట్తో? మా హస్బెండ్ సపోర్ట్. లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్ కాదు, మా మేనత్త కొడుకు, మేనబావ. ఓకే. సో అలా జెడ్పీటీసీ 2001లో అయ్యాను. ఇంకా అలా నెమ్మదిగా అంచెలంచెలుగా